అండి, నేను మీ చంద్రకృష్ణ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను వెల్లుల్లి గుడ్డు కారం చేస్తున్నానండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా థ్రెడ్తోని కట్ చేసుకోవాలండి. ఇలా థ్రెడ్తోని కట్ చేసుకోవడం వల్ల ఎగ్స్ షేప్ వస్తాయండి. ఓకే అండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకుంటున్నాను. 1 స్పూన్. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. చీల్చి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుంటున్నాను. వెల్లుల్లి కారం చేస్తున్నాం కాబట్టి మనకి వెల్లుల్లి ఎక్కువ పడతాయండి. ఇలా చీల్చి వేసుకోవాలి. వెల్లుల్లిని నిలువుగా చీల్చి వేసుకోవాలి. చూడండి, కొద్దిగా వేపుకోవాలి. ఇలా ఎగ్స్తో ఇలా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా వెళ్ళిపోతుందండి ఇది తినడం వల్ల. ఇలా వేపుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయింది కదా. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. కారం అనేది కొద్దిసేపు వేగాలి. ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి. ఎగ్స్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. అంతే అండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ వెల్లుల్లి గుడ్డు కారం రెడీ అయిపోయిందండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. Thank you for watching my video.